నేను చెప్పేది పూర్తిగా విను, విసిగించకుండా. ఏందా నువ్వు చెప్పేది? అసలే గొర్రె బిడ్డ, పాపు బిడ్డ అని నా మీద 1,00,000 నిందలున్నాయి. ఇంకా నేను డైరెక్ట్ గా చెప్పేస్తే ఇంకా ఇంకా ఘోరంగా తిడతారు నన్ను. నువ్వు చెప్పకపోతే ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే అన్నట్లయితది నీ పరిస్థితి. యా, ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయేనా? ఏందయ్యా నువ్వు మాట్లాడేది? ఈ మట్టి పొరకు అర్థమయ్యేలా చెప్పేశావు. నువ్వు వాదించకుండా చెప్పేది వింటే క్లియర్ గా చెప్తా. యా, నా కర్మ ఎలా దాపరించింది అని అంటే, ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్లు బిల్డప్ ఇచ్చే నాకు నీలాంటి తాగుబోతోడితో సలహాలు వినాల్సిన కర్మ పట్టింది. ఏం చేస్తాం? నా టైం అలా ఉంది. చెప్పు. నాకు రాజకీయాల్లో నువ్వంటే విపరీతమైన ఇష్టం. నువ్వు ఇలాగా నలిగిపోతుంటే చూస్తూ నేను ఉండలేకపోతున్నాను. అందుకే చెప్తున్నాను. నువ్వు పెద్ద మాయల మరాఠీ గడివే. ఆ పవన్ అంటే కూడా బాగా ఇష్టమని చెప్పి పవన్ కూడా ఇష్టం వచ్చినట్టు తిడతావు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఎందుకులే గాని ముందు నీ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఇదిగో, నాకు అవతల చాలా పనులున్నాయి. సూటిగా సుత్తి లేకుండా చెప్పు. మరేం లేదు, నేను క్రిస్టియన్ని పక్కా అని పూర్తిగా ఒప్పేసుకో. కానీ నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది, అందరికి రెస్పెక్ట్ ఇస్తాను అని ఓపెన్ గా చెప్పు. ఈ కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు, ఈ చిచ్చుబుడ్లు వెలిగించాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ నిజాయితీ జనాలకి నచ్చుతుంది. యా, అలా చెప్తే హిందువులు నాకు దూరం అవరంటావా? చాలా మంది హిందూ రాజకీయ నాయకులు అన్ని మతాలకు సంబంధించిన గుళ్ళకి, ఫంక్షన్లకి వెళ్తారు, చర్చిలకి వెళ్తారు, మసీదులకి వెళ్తారు.